ఎస్. సేమ్ కేటగిరీ లోపల సిమిలర్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ చూడండి. కాపర్ లాసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్. ఏమిచ్చాడు? ట్రాన్స్ఫార్మర్ యొక్క కాపర్ లాసెస్ ఫుల్ లోడ్ దగ్గర, అది కూడా ఏమన్నాడు అంటే డ్యూరింగ్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. ఈ కాపర్ లాసెస్ ఎక్కడంట? మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర 900 వాట్స్ అన్నాడండి. మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర 900 వాట్స్ అన్నాడు. అయితే వాట్ విల్ బి ద ఐరన్ లాసెస్? సో ఈ ట్రాన్స్ఫార్మర్ లోపల ఐరన్ లాసెస్ ఎంత? సో మనకి కాపర్ లాసెస్ ఇచ్చి ఐరన్ లాసెస్ కనుక్కోమన్నాడు. కాపర్ లాసెస్ ఇచ్చి ఐరన్ లాసెస్ కనుక్కోమన్నాడు. నిజం చెప్పాలంటే కాపర్ లాసెస్ ఇచ్చి ఐరన్ లాసెస్ అడిగితే ప్రాబ్లమేటిక్గా కనుక్కోవడం ఇంపాసిబుల్. కానీ ఇక్కడ మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. ఏంటి ఆ హింటు అంటే డ్యూరింగ్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ అన్నాడు. డ్యూరింగ్ ది మ్యాక్సిమం ఎఫిషియన్సీ. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేటువంటిది మనకు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని బట్టి మనము సొల్యూషన్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం. మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ ఏంటంటే ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అంటాం. ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్. ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ అండి. ఏ ట్రాన్స్ఫార్మర్కైనా ఏ మిషన్కైనా లాసెస్కి ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ ఉన్నటువంటి దగ్గర ఏమవుతుంది అంటే ఆ మిషను మ్యాక్సిమం ఎఫిషియన్సీతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చెప్పుకుంటాం మనము అంటే ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అనేటువంటిది కండిషన్ చెప్పుకుంటాము. లేదంటే ఇదే కండిషను అదర్ టర్మ్స్ లోపల కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ అని కూడా చెప్పుకుంటాము. కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రెండు ఒకటే అండి. ఐరన్ లాసెస్ అన్నా కాన్స్టెంట్ లాసెస్ అన్నా వేరియబుల్ లాసెస్ అన్నా కాపర్ లాసెస్ అన్నా రెండు ఒకటే. మనం యూజ్ చేసేటువంటి టర్మినాలజీ లోపల ఐరన్ లాసెస్ ఈక్వల్ టు కాపర్ లాసెస్ అని కానీ లేదంటే కాన్స్టెంట్ లాసెస్ ఈక్వల్ టు వేరియబుల్ లాసెస్ అని కానీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్ అండి. దేని కండిషన్ ఇది? మ్యాక్సిమం ఎఫిషియన్సీకి కండిషన్. సో ఇక్కడ మనకి ప్రాబ్లం లోపల మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఆల్రెడీ ఇచ్చిండు కాబట్టి ఈ ప్రాబ్లంకు సంబంధించి కాపర్ లాసెస్ ఎంత ఉంటాయో ఐరన్ లాసెస్ కూడా అవే ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కాపర్ లాసెస్ అనేది 900 వాట్స్ అని ఇచ్చాడు కాబట్టి ఈ ప్రాబ్లంకి సంబంధించి ఐరన్ లాసెస్ కూడా ఎంత అండి? 900 వాట్స్. సో ఆన్సర్ బి 900 వాట్స్ అని అనేది ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో చూడండి, ఈ ప్రాబ్లమ్స్ను మీరు గమనించి చూసినట్టయితే డేటా ప్రాబ్లం మొత్తం లాసెస్ మీదనే ఉంటుంది, డేటా ఒకేలాగా ఉంటుంది. బట్ అడిగేటువంటి క్వశ్చన్ను బట్టి మనము ఆన్సర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ లోపల రాసేటప్పుడు ఏమాత్రం టెన్షన్ పడ్డా ఈ విషయాలు మనకు కూలంకుషంగా తెలియకపోయినా సరే మనము తప్పుడు ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సిమిలర్ క్వశ్చన్స్ని మీకు ఒకే దగ్గర చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం.